ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్, ఐఎంఏ, ఐడీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ ప్రారంభించారు. పలువురు వైద్యులు, మెడికోలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రమాద సమయాల్లో రక్తం దొరక్క ప్రాణాలు పోతున్నాయని, దాతలు రక్తదానానికి ముందుకు రావాలని జయసింగ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈరోజు రిమ్స్ ఆసుపత్రిలో ప్లస్ ఐడిఏ, రిమ్స్ టీజీడీఏ ప్లస్ రిమ్స్ ఫ్యాకల్టీ, మా స్టాఫ్, హెడ్ నర్సెస్, ఆర్ఎంఓస్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, ఫ్యాకల్టీ వైస్ను అందరూ కలిసి ఒక ఈరోజు డాక్టర్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. దీన్ని అందరికీ సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ జూలై 1న డాక్టర్ డే జరుపుకుంటాం. సో మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు చాలా మందికి మన పక్కనే హైవే రోడ్ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ పేషెంట్ కూడా, గర్భిణీ స్త్రీలు వీళ్ళకోవడం వల్ల కొద్దిగా రక్తం అప్పుడప్పుడు కొడతా ఉంటే అందరం కలిసి ఈరోజు ముక్కుమ్మడిగా అందరము రిమ్స్ ఆడిటోరియంలో పెద్ద మొత్తం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. అందరూ వచ్చి స్టూడెంట్స్ కావచ్చు, యూజీ, పీజీ, మిగతా ఆల్ స్టాఫ్ అందరూ వచ్చి వాళ్ళు వాలంటీర్గా బ్లడ్ ఇస్తున్నారు. అందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు బీసీరాయ్ కలకత్తా ఒకప్పుడు జరిగారు, కానీ డాక్టర్ యొక్క విలువలు మనము కోవిడ్ పీరియడ్ చూసాము, ఏ విధంగా పనిచేశారు, ఎంతమంది ప్రాణాలు కాపాడారు. కనుక ఈ డాక్టర్ సందర్భంగా నా తరఫున అందరికీ శుభాభివందనాలు. ప్లస్ ఏదైతే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కు సహకరించారో ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు, ఐడిఏ ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు, టీజీడీఏ ప్రెసిడెంట్ సెక్రటరీ కావచ్చు, మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్స్, ఆర్ఎంఓస్, మా హెడ్ నర్సెస్, మా యూజీ, పీజీ పిల్లలందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రక్తదానం కాకుండా ఫ్యూచర్ రేంజ్లో చాలా మట్టుకు మనకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మిగతా హెల్త్ క్యాంప్ కూడా ఐఎంఏలో కోరుకుందంటే మన ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ ప్రజలు ఎక్కువ ఉన్నారు కనుక ఐఎంఏ, ఐడిఏని కోరుకుందంటే ఖచ్చితంగా రూరల్ ఏరియాలో మనము గాదుడ కావచ్చు, నారు కావచ్చు, బజారత్నం కావచ్చు, నేడికొండ, నాగమల్ల విలేజ్లో పోయి హెల్త్ క్యాంప్ పెడదామని, హెల్త్ క్యాంప్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుతూ